తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అవునండి, పంతులు గారు అన్నట్టు ఇదేదో అపశకునంలా ఉందండి. ఏం జరుగుతుందోనని భయం వేస్తుందండి. అయ్యో, ఎంత పొరపాటు జరిగింది. అనుకున్న కళ్యాణ ముహూర్తానికి సమయం కూడా అవుతోంది. ఇప్పుడు ఎలాగమ్మా? పోనీ నే వెళ్ళి తీసుకురానా? వద్దు శాస్త్రి గారు, వెంటనే నేను కారులో గుడికి వెళ్ళి తీసుకొచ్చేస్తాను. హర్ష, ఆ పని చెయ్యి, నువ్వు వెళ్ళి త్వరగా. అలాగేనా? రామచంద్ర ప్రభు, ఏంటయ్యా ఇది? సీతమ్మ తల్లి లేకుండా నువ్వెలా వచ్చావయ్యా? రామయ్య ఒక చోట, సీతమ్మ మరో చోట. ఏంటయ్యా ఈ విపరీతం? జంటలోంచి ఏ ఒక్కరు దూరమైనా ఇద్దరూ ఒంటరిగా. ఏంటి సీతమ్మ తల్లి ఇది? ఆ రామయ్య తండ్రి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే ఏమండి ఆగండి అని నువ్వు పిలిచుండొచ్చు కదా. అసలు రాముడు లేకుండా నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? నువ్విక్కడే ఉండిపోయినందుకు అక్కడ రాముడు కూడా ఒంటరిగానే ఎంత బాధపడుతూ ఉంటాడో నీకు తెలీదా? సీతారాములంటే గొప్ప పేర్లంట, జంట పేర్లంట. గుళ్ళో శాస్త్రి బాబాయ్ చెప్పారు. మరి మీరిద్దరూ ఎప్పుడు పక్క పక్కనే ఉండాలిగా. నువ్వు దూరం అయినప్పుడు ఆ రామయ్య నీ కోసం అడవుల్ని, కొండల్ని, సముద్రాల్ని దాటుకుంటూ వచ్చాడు కదా. మరి నువ్వేంటి నేను చూసేదాకా అక్కడే ఉండిపోయావు? సీతమ్మ లేకుండా రాములోరి కళ్యాణం ఎలా? చెప్పమ్మా, నీకు రామయ్య మీద కోపం వచ్చిందా? వదిలేసి వెళ్ళిపోయాడని అలిగావా? అందుకే పిలవకుండా దూరంగా ఉన్నావా? తను చూసుకోలేదేమో. నువ్వు చూసి కూడా అపార్థం చేసుకుంటే ఎలా? అది నాకేం నచ్చలేదు. ఇదిగో ఇక్కడ బాధగా అనిపించింది. అందుకే నిన్ను గబగబా ఆ రామయ్య దగ్గరికే చేరుస్తాను. అయ్యయ్యో, ఎండ ఎక్కువగా ఉందా? అక్కడికి తీసుకెళ్లేలోగా పాప నువ్వు కందిపోతావేమో. ఎండ దెబ్బకి నీకు కళ్ళు తిరుగుతాయేమో. అయ్యా మీరా? నేనే. ఎక్కడికి? మీ ఇంటికేనండి. ఎందుకు? ఇదిగో సీతమ్మ తల్లి విగ్రహాన్ని తీసుకెళ్ళడం మర్చిపోయారు కదా. ఇవాళ మీ ఇంట్లో కళ్యాణం అని శాస్త్రి బాబాయ్ చెప్పారు. సీతమ్మ లేకపోతే రామయ్య పక్కన ఎవరుంటారు? కళ్యాణం ఎలా జరుగుతుంది? అందుకే ఇలా ఎత్తుకొని గబగబా వస్తున్నాను. థ్యాంక్ గాడ్. నేను కూడా సీతమ్మ వారి విగ్రహం కోసమే టెన్షన్ పడుతూ వస్తున్నాను. లక్కీగా నువ్వు దారిలోనే కనిపించావు. ఇదిగోండి, తీసుకోండి. శివ, నువ్వు కూడా మా ఇంటికి రా. ఆ సీతమ్మ తల్లి రామయ్య తండ్రి పక్కన చేరబోతుందంటే అది నీ వల్లే. రా, కరెక్ట్. అలాగేనండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ మీరా
పవిక పావనముగాక. థ్యాంక్ యూ శివ. సీతమ్మ విగ్రహం కనిపించకపోయేసరికి ముహూర్తం వేళకి కళ్యాణం జరుగుతుందో లేదో అని మా అమ్మ నాన్న ఎంతో కంగారు పడ్డారు. ఎవరు చెప్పకపోయినా నీ అంతటా నువ్వే బయలుదేరావంటే రియల్లీ గ్రేట్. అందరికీ సహాయం చేయాలి అనుకున్న నీ మంచితనాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. అయ్యో, ఎప్పుడు ఇలా జరగలేదే. ఆనాటి రామాయణ గాథలో తప్ప ఇన్నేళ్లలో నేనా సీతారాముల విగ్రహాలు దూరం కావడం నేను చూడలేదు. రామయ్య తండ్రి, ఏంటయ్యా ఇది? రామయ్య అదుగోనయ్యా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిగా. హర్ష గారు, మావాడెక్కడ కనిపించాడు? దారిలోనే అదిగో, మీరు మర్చిపోయారని సీతమ్మ విగ్రహాన్ని తనే తీసుకొస్తూ కనిపించాడు. అమ్మయ్యా, ఒరే శివ, బతికించావురా. ఇందాకట్నుంచి ఒకటే కంగారు పడిపోతున్నాను. ఇంట్లో వాళ్ళేమో ఇదెక్కడ అపశకునం, ఇలా జరిగిందేమిటని ఆందోళనతో ఉన్నారు. ఏం పర్లేదు బాబాయ్, ఇప్పుడు సీతమ్మ వారే ఆ రామయ్య దగ్గరకు వచ్చేసిందిగా, ఇక కళ్యాణం డుండుం అంతే. నీకు దేవుడి మీద భక్తి చాలా ఎక్కువే అనుకుంటాను. అవును, మా బాబాయ్ దగ్గర నేను బోల్డ్ అని మంత్రాలు కూడా నేర్చుకున్నాను. అవునా? అందరూ పెళ్ళిళ్ళలో చెప్తారే, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, ఆ మంత్రం కూడా నాకొచ్చు. హర్ష గారు, చూశారా, మా శివ ఎప్పుడూ ఇంతే, మనసులో ఏదీ దాచుకోడు. అలా ఉండగలిగే అదృష్టం ఏ కొద్ది మందికో ఉంటుంది. లోపలికి పదండి. బాబాయ్, సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి భద్రంగా ఆ రామయ్య తండ్రి పక్కనే పెట్టు. అలాగేరా, ఇటు. శ్రీరామచంద్ర, సీతమ్మ తల్లి, వచ్చావమ్మా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు. శాస్త్రి, ఇప్పుడు సంతోషమేగా? రామయ్యని వదిలి సీతమ్మ ఎలా ఉంటుందయ్యా? సీతమ్మ తల్లి, వచ్చేసావా అమ్మా? ఇప్పుడు మాకు నిశ్చింతగా ఉందమ్మా. హర్ష, అంత దూరం వెళ్ళి తొందరగానే వచ్చేసావే. నాన్నగారు, నేను గుడి దాకా వెళ్లాల్సిన అవసరమే రాలేదు. దారిలోనే వీళ్ళ శివ విగ్రహాన్ని తీసుకొస్తూ కనిపించాడు. శివ? శివానా? ఎవరతను? మావాడేనమ్మా, స్వాతిముత్యం లాంటివాడు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకోడు. ఏడి, మీ శివ రాలేదా? ఏరా హర్ష, అంత సాయం చేసిన వాణ్ణి ఇంటి దాకా తీసుకురాలేదా? నాన్నగారు, మేం కలిసే వచ్చాం. కారు దిగిన తర్వాత కూడా నాతోనే ఉన్నాడు. ఇంతలోనే ఎటు వెళ్ళినట్టు? మా వాడంతే, వాడికి ఒక్క చోట కాలు నిలవదు. అబ్బా, ఇప్పుడు చూడ ముచ్చటగా ఉంది. కన్నుల పండగంటే ఇదే అనిపిస్తుంది. హర్ష, ఇప్పటికే ఆలస్యమైంది. కళ్యాణం జరిపించడానికి వెళ్ళి పీటల మీద కూర్చో. కూర్చోండి, సంకల్పంతో కళ్యాణ మహోత్సవం ప్రారంభిద్దాం.
ఓ గాడ్, వద్దనుకున్నా ఇదంతా తప్పేలాగా లేదే. ఏం చేయాలి? కూర్చో బాబు. ఆగండి బాబు, అటువైపు కాదు, ఇటువైపు కూర్చోండి. పీటల మీద కూర్చుని భార్యాభర్తలు ఏ శుభకార్యాన్ని చేయాలనుకున్నా భార్య ఎడమ వైపు, భర్త కుడివైపే ఉండాలి. అప్పుడే శాస్త్ర ప్రకారం మగవాడు తన సహధర్మచారినితో పూజలు చేసిన ఫలితం దక్కుతుంది. అరే ఎక్కడికి? ప్లీజ్ మేడం వదలండి. నో వే. ఈ షర్ట్ ని నీకోసం నేను కొనిస్తే అబద్ధం ఎందుకు చెప్పా? అబ్బా, అందుకు సారీ కూడా చెప్పాను కదా మేడం. సారీ చెప్తే సరిపోతుందా? ఇంకేం చేయాలి? ఆల్రెడీ చెప్పాను కదా, ఇద్దరం కలిసి ఏట్లోకి దూకాలని. మీకేమైనా పిచ్చా? అక్కడ కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది. నాకు నీ మీద కోపం స్టార్ట్ అయ్యి కూడా చాలా సేపు అయింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నన్ను అవాయిడ్ చేస్తావేంటి? మేడం, ఎవరైనా వస్తే బాగుండదు, వదిలిపెట్టండి ప్లీజ్. ప్లీజ్ మేడం, ప్లీజ్. అది అలా బతిమలాడుకో. ఈ క్షణం నుండి నువ్వు నా కుక్క పిల్లవన్నమాట. కుక్క పిల్లండి. పెట్, యు ఆర్ మై పెట్. ఆ సంగతి మర్చిపోకు. వెళ్ళు. ఏవండి? ఓ మీరా? మీరేంటి ఇక్కడ? అదా, మా శాస్త్రి బాబాయ్ సీతమ్మ తల్లి విగ్రహాన్ని గుళ్ళోనే మర్చిపోయి వచ్చారు. సీతాదేవి లేకుండా శ్రీరాముడి కళ్యాణం జరగదు కదా. అందుకే ఆ విగ్రహాన్ని తీసుకొని గబగబా వస్తుంటే రోడ్డు మీద హర్ష గారు కనిపించారు. నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఓ వెరీ గుడ్. అయితే మీరు ఎప్పుడు అందరికీ ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట, అవునా? అవును, మనం మనుషులై పుట్టినందుకు ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకోవాలని మా రహీం చాచా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. హాయ్ పూజ. ఏ హాయ్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈయనెవరు? మొన్న చెప్పానే, రోడ్ మీద స్కూటీ ఆగిపోతే హెల్ప్ చేశారని. ఇతనే. నువ్విచ్చిన డబ్బులు కూడా తిరిగిచ్చేశాడన్నావుగా. అవును, మనిషి అమాయకుడిలా కనిపించినా ఎంతో మంచివాడని అర్థమైంది. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపలికి వెళ్తాను. ఒసే పూజ, ఈ డ్రెస్ లో నువ్వు చాలా హాట్ గా ఉన్నావే. సిగ్గు లేకపోతే సరి. కాలేజ్కి వచ్చాక ఇంకా సిగ్గేంటి? ఆల్కల్ సబ్ చల్తా హే. సంతోషించాం గాని మూసుకొని పదండి. అవును, ఇవాళ కళ్యాణం జరిపించేదెవరు? మా అన్నయ్య వదిన. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా ఆ సీతారాముల్లాగే ఉంటారు. రండి. ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా? అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా? ఈ రథమును ఆపగలేదా? విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. భూమి వీరు. భగవంతుడా, ఒకనాడు చెరువులో మొసలి బారిన పడిన గజేంద్రుడు ప్రాణభీతితో ఎలుగెత్తి నిన్ను వేడుకుంటే పరుగు పరుగున వచ్చి కాపాడి మోక్షాన్ని కలిగించావే. పురుషోత్తముడువైన నువ్వు
నిన్ను నమ్ముకున్న వాళ్ళెందరినూ ఎన్నోసార్లు సుడిగుండాల బారిన పడకుండా నువ్వు కాపు కాసావే, మరెందుకయ్యా నీకు నా మీద దయలేదు? నీకు జరిగే కళ్యాణంలో అపచారం జరిగినా చూస్తూ ఊరుకుంటావా? నిజంగా నువ్వు ఆర్తజన బాంధవుడివే అయితే, నువ్వు భక్తజన రక్షకుడివి అనే మాట నిజమే అయితే, రా, బాధ్యత అనే పంజరంలో బందీగా ఉన్న నన్ను కాపాడు స్వామి. కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. కనగ కనగ కమనీయమే, అనగ అనగ రమణీయమే, కనగ కనగ కమనీయమే, అనగ అనగ రమణీయమే, సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. మై గాడ్, మగవాణ్ణి నాకే ఏం చేయాలో తోచకుండా కంగారుగా ఉంటే పాపం రాణిగారు ఒక ఆడదానిగా ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఎంత నలిగిపోతున్నారో ఏమో. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతోంది. మీ కోడలు గారిని రమ్మనండి. పార్వతి, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. సొంత ఇంట్లో ఈ తీసుకురావడాలంటో విఐపి ట్రీట్మెంట్ కదా. ఈ హాఫ్ సారీ కట్టుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. కంచి పట్టు చీర కట్టుకోవడానికి మా వదినకి కావాల్సినంత టైం ఇవ్వాల్సిందే. నన్ను కుక్కపిల్ల అంటుందా? అవకాశం దొరికింది కదా అని నాతో ఆడుకుంటుందా? అమ్మా మాధవి, అమ్మా మాధవి, అందరూ ఎదురు చూస్తున్నారు, రామ్మా. అమ్మా మాధవి, నిన్నిలా చూస్తుంటే పెళ్లి కూతురైన సీతాదేవిని చూసినట్టే ఉంది. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. రామ్మా, రారా. రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా. జాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా. ప్రేమ రసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా. గరుడగమనరారా, గరుడగమనరారా. మా వదిన అచ్చం పెళ్లి కూతురులా ఉంది కదా. మాధవమ్మ నిజంగా గుళ్ళో దేవతే. చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. జరగబోయేది
సీతారాముల కళ్యాణంలో లేదు. హర్షకి మాధవికి మళ్ళీ పెళ్లి చేస్తున్నంత సంబరపడిపోతున్నారు. కాసేపు ఊరుకో. అందరితో పాటు అక్షింతలు చలితే మన పని అయిపోతుంది. నాన్న నీ ఫోన్ ఇవ్వా. అమ్మ ఎంత బాగుందో, వీడియో తీస్తాను. నాని వద్దు నాని, దేవుడి పూజ జరిగేటప్పుడు అలా చేయకూడదు. అయ్యా, అక్షంతలు అందరికీ పంచండి. తీసుకోరా. ఇదిగో ఈ అక్షింతలు అందరికీ పంచిపెట్టు. అలాగేనండి. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయోః సంస్మరణామి పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమ్మా, ఇలా వచ్చి పేటల మీద కూర్చోండమ్మా. అమ్మా మాధవి, వెళ్ళి కూర్చో. సీతమ్మ తల్లి, ఆనాడు నువ్వు అగ్ని పరీక్షలో గెలిచావు. ఈనాడు నేను ఏమైపోతానో నాకే తెలియదు. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం తల్లి.